మొదలుపెట్టిన కాంచి ఇది ఒక పెద్ద కష్టమే అని చెప్పుకోవచ్చు. చేపల నిర్వహణ ఏదైతుందో ఇది పెద్ద కష్టమే అని చెప్పుకోవచ్చు. సో దీనికి కరెంటుకు సంబంధించిన ఎలా ఉంటుంది? కరెంటు దీనికి ఏమన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా? లేదంటే కమర్షియల్‌గా యూజ్ అయితా? కరెంట్ వాడతారా? ఎట్లా వాడతారు ఇది అసలు? సార్ రియల్గా ఇది వచ్చి అగ్రికల్చర్ కిందకు వస్తుంది సార్. ఇది మన దగ్గర తెలంగాణలో చేసేవాళ్ళు లేరు. తెలంగాణ కరెంటు వాళ్ళకి డిపార్ట్మెంట్కి మనకి ఇచ్చిన వాళ్ళు లేరు దీనికి. ఎవరంటే నేనే ఇప్పుడు 3 సార్లు రిపోర్ట్ ఇచ్చిన. సార్ మీరు అగ్రికల్చర్ మాకు చేయాలి సార్, ఇది మేము ఒక రైతులేమో అని చెప్పి నేను 3 సార్లు లెటర్ ఇచ్చా. ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం ఎవరు కూడా లేరు. అయితే చాలామంది నాకు చెప్పడం ఏమందంటే ఈ రోజుకి లక్షల రూపాయలలో చలాన్లు కూడా ఇస్తారు. అవి కొంతమంది నల్గొండ డిస్ట్రిక్ట్ కొంతమంది వేసారు, ఇబ్రపట్నంలో కొంతమందికి వేశారు, కరీంనగర్ కొంతమందికి వేశారు, లక్షల కొద్దిగా వేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మన జీవో లేదు. అంటే చేపల చెరువు జీవో అని 4th కేటగిరీలో మనకి ఇచ్చారు. కానీ 4th కేటగిరీ ఏ విధంగా పెట్టాలని చెప్పి ఈరోజు ఇతడు కరెంటు ₹1,00,000 కట్టాలంటే ఆయన ₹1,00,000 లాభం రాదు, ₹1,00,000 కడతారు సార్ ఎంత? ఇప్పుడు ఒకసారి విజిలెన్స్లో వచ్చి మీద పడబోతున్నారు. నేను మళ్ళీ కూడా తెలంగాణ గవర్నమెంట్ మారింది కాబట్టి, తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి